హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పూరి కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇలా పక్కన ఉంచుకోవాలని. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలనైతే ఇలా క్రష్ చేసేసి వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఉడికించిన ఆలుగడ్డ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి ఉంచిన శనగపిండి మిశ్రమాన్ని అయితే ఇందులో కలుపుకోవాలి. అదే బౌల్తో వాటర్ తీసుకొని అవి కూడా పోసుకొని కలుపుకోవాలి. అప్పుడే ఈ పూరీలోకి కర్రీ అనేది మంచి స్ట్రక్చర్ వస్తుంది. ఈ విధంగా కలుపుకొని 5 to 8 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే టేస్టీ పూరీ కర్రీ రెడీ అవుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది.